భోది ప్రేక్షకులకు నమస్సులు. జూన్ 21న నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు యోగా అంటే ఏమిటి, ఇది హిందూ ధర్మానికి సంబంధించిందా అనే మీమాంస మనలో చాలామందికి ఉంటుంది. దాని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. యోగా అనేది ఆధ్యాత్మికకు సంబంధించింది తప్ప మతానికి సంబంధించింది కాదు. ఆధ్యాత్మిక అనేది వ్యక్తిగతంగా మన ఆత్మను, అంతర్గత శక్తిని తెలుసుకునే ప్రయత్నం. ఇది మనస్సు, ఆత్మ మరియు జీవన సారాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఉంచుతుంది. మతం అనేది ఒక సమూహం నమ్మకాల వ్యవస్థ. ఇది ఒక నిర్దిష్ట దేవుడు లేదా దేవతలను ఆరాధించే విధానం, ఆచారాలు, నియమాలు కలిగి ఉంటుంది. దేవుడు ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక సాధ్యమే. యోగా అనేది శరీరం, మనసు మరియు శ్వాసను ఒకే సమతుల్యంలో ఉంచే ప్రక్రియ. ఇది భారతదేశంలో పుట్టిన ఒక పురాతన సాధన విధానం. యోగా అనే పదం సంస్కృత భాషలోని యుజ్ అనే ధాతువు నుండి వచ్చిందిగా, దీని అర్థం ఒకటిగా కలిపి ఉంచడం అన్నమాట. యోగాను 4 విభాగాలుగా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులో మొదటిది హఠయోగం, శరీరాన్ని బలంగా తయారు చేసే భౌతిక ఆసనాలు. రెండవది రాజ్యయోగం, ధ్యానం ద్వారా మనసును నియంత్రించడం. ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్. ప్రతి మతం ఈ కాన్సన్ట్రేషన్ను నొక్కి చెబుతుంది. మూడవది భక్తి యోగం, భగవంతుడిపై భక్తి చూపే మార్గం. తాము నమ్మిన భగవంతుడిపై భక్తి చూపిస్తూ చేసే విధానం ఈ భక్తి యోగం. నాలుగవది జ్ఞానయోగం, జ్ఞానం ద్వారా విముక్తి పొందే మార్గం. ఇది మత గ్రంథాలే కాకుండా జ్ఞానాన్ని పెంచే ఏ గ్రంథం ద్వారానైనా పొందవచ్చు. ఐదవది కర్మయోగం, నిర్లిప్తంగా పని చేయడం ద్వారా విముక్తి పొందడం. ఇది నాస్తికులు కూడా ఆచరించే ధర్మం. యోగా మరియు ఆయుర్వేదం రెండు చారిత్రాత్మక దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి మరియు పురాతన కాలం నుంచి ఒకదానితో ఒకటి కలిసి అభివృద్ధి చెందాయి. నేటి వేగవంతమైన మరియు ఒత్తిడితో కూడిన ప్రపంచంలో ప్రశాంతత మరియు అంతర్గత శాంతి యొక్క క్షణాలను కనుగొనడం అనేది అంతుచెక్కని అన్వేషణ వలె కనిపిస్తుంది. రోజువారీ జీవితంలో హడావిడి మధ్య శరీరం మరియు మనసు రెండింటినీ పెంపొందించే అభ్యాసాన్ని చేర్చడం చాలా ముఖ్యమైనది. అందుకే భారతదేశంలో ఉద్భవించిన ఈ పురాతన అభ్యాసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆశ మరియు సంపూర్ణ శ్రేయస్సు యొక్క మార్గదర్శిగా ఉద్భవించింది. శారీరక వ్యాయామం కాకుండా యోగా అనేది మన జీవి యొక్క ప్రతి అంశాన్ని తాకిన జీవన విధానం. ఆధునిక శాస్త్రవేత్తలు సూచించినట్లుగా విశ్వంలోని ప్రతిదీ ఒకే విధమైన క్వాంటం వాతావరణం యొక్క రూపమే. అస్తిత్వం యొక్క ఈ ఏకత్వాన్ని అనుభవించే వ్యక్తి యోగాలో ఉంటాడని మరియు ముక్తి, మోక్షం లేదా మోక్షంగా సూచించబడిన స్వేచ్ఛా స్థితిని సాధించి యోగి అని పేరు పెట్టబడతాడు. అందువల్ల యోగా యొక్క ప్రధాన లక్ష్యం స్వీయ సాక్షాత్కారం, మోక్షస్థితి లేదా స్వేచ్ఛకు అడ్డంకులుగా ఉండే అన్ని రకాల బాధలను అధిగమించడం. జీవితం, ఆరోగ్యం మరియు సామరస్యం యొక్క అన్ని అంశాలలో స్వేచ్ఛతో జీవించడం యోగాభ్యాసం యొక్క ప్రాథమిక దృష్టి. యోగా క్రీస్తుపూర్వం 2700 సంవత్సరాల నాటిది. మానవత్వం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ రెండింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఇది నిరూపించబడింది. యోగాలో శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి ఉంటాయి. యోగా వల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రెండవది యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల అకారణంగా మనం ఎదుటివారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. దీంతో మనకి మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మూడవది, కొందరికి చేస్తున్న పనులపై అసలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. నాలుగవది, ఇది పారాసింపథటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అందువల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఏ పనినైనా గాబరా పడిపోకుండా నిదానంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. దీంతో ఆందోళన లేకుండా జీవనం గడపగలుగుతాం, రిలాక్సింగ్గా ఉండగలుగుతాం. ఐదవది, యోగా మన కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో మనం శారీరకంగా శక్తివంతులుగా ఉంటాం, నీరసం లాంటివి దరిచేరవు. ఆరవది, ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా ఉన్న వ్యర్థాలు బయటికి నెట్టివేయబడతాయి. అందువల్ల మనం నిర్మలంగా ఉండగలుగుతాం. ఏడవది, యోగాలో ధ్యానము ఒక భాగం. ఇది విశ్వశక్తితో మన ప్రాణశక్తిని అనుసంధానం చేస్తుంది. అందువల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎక్కువ ప్రాణశక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి. ఎనిమిదవది,
యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేసే కొద్దీ అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతులను చేస్తుంది. ఈ సమయంలో మాత్రం సాధారణ యోగా టీచర్లను కాకుండా కాస్త నిపుణులను గురువులుగా స్వీకరించాల్సి ఉంటుంది. సుశిక్షితులైన వారి ద్వారా మన కుండలిని శక్తికి సంబంధించిన యోగాభ్యాసాలను చేయగలుగుతాం. ఇది యోగాభ్యాసంలో అత్యున్నతమైన శిక్షణా స్థితి అని చెప్పవచ్చు. ఇన్ని విశేష గుణాలున్న యోగాను అందరూ చేద్దాం. ఆరోగ్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ యోగ్యతను చూస్తాం తప్ప అతని మతాన్ని, కులాన్ని, జాతిని చూడం కదా. అదే రీతిలో ఆరోగ్యం కోసం, ఆనందం కోసం యోగా చేయండి. ఈ వీడియో మీ స్నేహితులకు పంపి వారి ఆనందానికి కూడా ప్రేరకులు కండి.